నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముద్దుగా ముఖ్యాంశాలు. అమరావతి రైతులకు మద్దతుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. రాజధానిని అమరావతిలో కొనసాగించాలంటూ డిమాండ్. శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మీడియా సమావేశం. బీజేపీ పార్టీ దేశ భద్రత విషయంలో రాజీ పడదంటూ వ్యాఖ్య. ఇబ్రాహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. కేసీఆర్ కు పేద బలహీన వర్గాలంటే పట్టింపు లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపాటు. బస్ భవన్ ఎదుట కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. 50 ఏళ్లు నిండిన వారికి ఇతర పోస్టింగ్లు ఇవ్వాలని కోరిన ఆర్టీసీ ఉద్యోగులు. ఇక వార్తల్లోకి వెళ్తే ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ రాజధాని రైతులకు సంఘీభావంగా మంగళగిరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బాలాజీ గుప్తా, ప్రధాన కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, గంజి చిరంజీవి, సిపిఎం నాయకులు చిన్ని తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. పౌరసత్వ బిల్లుకు మద్దతుగా శ్రీకాళహస్తి పట్టణంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ స్వగృహం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలు దేశ భద్రతను గాలికి వదిలిస్తున్నాయని, బాధ్యత లేకుండా ఈ చట్టాలకు వ్యతిరేకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ దేశ భద్రత విషయంలో రాజీ పడదని, దేశ రక్షణకు అహర్నిశలు పనిచేస్తుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా గారు కడపలో 4వ తారీఖున ఉదయం 10 గంటలకు ఆయన ర్యాలీ మీటింగ్ ఉంది కాబట్టి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూసాం పేపర్లంతా కూడా రాజధాని మీద వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్లు. నేను ఒకటే చెప్తున్నా అందరికి కూడా, దయచేసి రాజధాని అనేటటువంటిది 2014 నుంచి 19 మధ్యలో మరి ఆ రోజు అసెంబ్లీలో ఉన్నటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, బయట నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంది, కమ్యూనిస్టులు మద్దతు ఉంది. ఆ రోజు బయట నుంచి వీరందరూ కూడా అసెంబ్లీ ఎక్కడ కట్టాలి, అసెంబ్లీ అమరావతినే కోరుకున్నట్టు. ఈ సమస్య ఒక్క రాజధాని సమస్య ఒక 33,000 ఎకరాల రైతులు ఇచ్చినట్టు వాళ్ళది కాదు, 5 కోట్ల మంది ప్రజలది. 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు దీని వెనక. 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీరు పరిపాలనని ఎక్కడైనా చేయొచ్చు, కాదనలేదు. కానీ రాజధాని అనేటటువంటిది విఘ్నులు, పెద్దలు, చాలా సీనియర్లు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే, అయ్యా ఒక పని మీద 2-3 పనుల మీద ఇప్పుడు విజయవాడకి చేరుకుంటారు. ఎక్కడెక్కడి నుంచో చిత్తూరు జిల్లా కావచ్చు, ఈ ఎండ్లో ఒక సెక్రటరియట్ పని, ఒక అసెంబ్లీలో పని, మిగతా విభాగ సంస్థలు, ప్రభుత్వ విభాగ సంస్థల పనులు అన్నీ కూడా చూసుకుని 1-2 రోజులకు వెళ్లేటటువంటి పరిస్థితి అన్నీ ఒక దగ్గర ఉంటే మంచిది. మన రాష్ట్రం చిన్న రాష్ట్రం అయింది. అందరూ కూడా వచ్చినటువంటి ప్రజలందరూ కూడా మరి వారి పని మీద వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అన్ని పనులు పూర్తి చేసుకునే దానికి అవకాశం బాగుంటుంది అన్న ఉద్దేశంతో మరి ఆ రోజు అందరూ కూడా అన్ని పార్టీల వారందరూ కూడా మరి అమరావతిని రాజధానిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు చూస్తే వారి స్వలాభం కోసం, వారి వ్యాపారాల కోసం, ఒకటేమో కర్నూలు హైకోర్టు అని, ఒకటేమో అసెంబ్లీ అమరావతి అని, ఒకటేమో విశాఖపట్నం అని. మరి ఎలా సాధ్యం ఇవంతా కూడా? ఈ ఒక్క దీని మీద ప్రజలందరూ కూడా భయభ్రాంతులై ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు.
దానికి నిదర్శనం కూడా ఈ మధ్య మనం అసెంబ్లీలో చూశాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సౌత్ ఆఫ్రికా అనేటటువంటిది ఒక దేశం, అది అతిపెద్ద దేశం. ఇది రాష్ట్రం, చిన్న రాష్ట్రం, 13 జిల్లాల రాష్ట్రం మంది. మరి దేశానికి గందరగోళమైన పరిస్థితి మనకు అవసరం లేదు. మీరు దీని మీద మంచి నిర్ణయం తీసుకొని మరి వారిని ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు భయాంకారణమైనటువంటి వాతావరణం లేకుండా భయాందోళన చెందకుండా మీరు సక్రమైన పరిపాలన ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యకర్తగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఆదిపట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చడం లేదు అని మండిపడ్డారు. కేసీఆర్ కు పేద బడుగు బలహీన వర్గాలంటే పట్టింపు లేదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫార్మాసిటీ పేరిట ప్రజలకు అనారోగ్యానికి గురిచేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాన్ని ఇనాగ్రేషన్ చేయించిండు, ఫ్యాబ్ సిటీ పెట్టించిండు, ఎయిర్ బస్ కానీ ఆడు ఐటీ శాఖ మంత్రి నాకు చెప్పిండు. ఐటీ కంపెనీ టీసీఎస్ కంపెనీ వస్తే ఎంజనీర్ దగ్గర పంపిస్తాను ఆర్డర్ అయ్యమని చెప్తే నా చేతులతో టీసీఎస్ ఆర్డర్ ఇచ్చిన. ఇవాళ మన రజనీకాంత్ చెప్పిన మన తమ్ముడు ఇవన్నీ మనం చేసినాం. ఆన్లైన్ చేస్తున్నాం, ఇవన్నీ భూములతో వస్తే తాగిపించి బస్సులలో గోవాకు పంపిస్తున్నారు, సింగపూర్ పంపిస్తున్నారు, దుబాయ్ పంపిస్తున్నారు ఓట్ల కోసం. ఇక్కడ నాయకులు ఈ విధంగా చేస్తున్నారు. అక్కడ కేటీఆర్ ఏం చేస్తున్నాడు, కేసీఆర్ ముచ్చట మీద ఉన్నది. ఆ గాలి అంతా సాయంత్రం మన ఇంటి మీదకి వస్తుంది. ఆదిపట్ల ఊళ్ళకు కొంగరకు వస్తుంది, అన్ని ఊళ్ళకు వస్తుంది, రామదాస్ పల్లికి వస్తుంది, ఆదిపట్లకు వస్తుంది, టౌన్లకు వస్తుంది. అని ఏమొస్తుంది, ఫార్మాసిటీ పెడితే ఆ వాసనకు పండుకోలేవు. అధికారంలో ఉంటాడు కానీ ప్రశ్నించే గొంతులు కావాలి. మన ఎన్నికల్లో ఎట్లా బుద్ధి చెప్పిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు అదే విధమైన బుద్ధి, ఎన్ని ఆశలు పెట్టినా ఎంతమంది నాయకులు కొనాలని చూసినా తెలంగాణ వ్యాప్తంగా అలాగే ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీ ముఖ్యంగా ఆదిపట్నం లాంటి మున్సిపాలిటీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, టీసీఎస్ కానీ, ఎయిర్ బస్ కానీ, ఫ్యాబ్ సిటీ కానీ ఏం తెచ్చినా మా ప్రభుత్వం తెచ్చింది. మా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఐటీగా మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. కాబట్టి ప్రలోభాలకు లొంగకుండా, డబ్బుకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని అందరూ విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఫార్మాసిటీ తీసుకొచ్చి రైతులను నట్టేట ముంచుతూ వాళ్ళని అనారోగ్యం పాలు చేస్తూ ఆయన గొప్పలు చెప్పుకుంటూ ఆయన దగ్గరనేమో ఐఐటీలు, గజ్వెల్లు, సిరిసిల్ల, సిద్దిపేటలో మెడికల్ కాలేజీలు, ఇండస్ట్రీలు పెట్టుకుంటారు. మా దగ్గరనేమో ఫార్మాసిటీ. ఇది హైదరాబాద్ దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న సిటీ ఈ ప్రాంతం. రైతుల దగ్గర 10 లక్షలకే తీసుకొని బెదిరించి తీసుకొని స్థానిక ఎమ్మెల్యే దాని కమిషన్ ఏజెంట్గా మారి కేటీఆర్ గారు మేము అడిగితే 35 లక్షలు ఇచ్చినామంటాడు. ఈ ఎమ్మెల్యే గారు 12 లక్షలే పట్టాలాంటికి ఇవ్వడం జరిగింది. అసైన్డ్ రైతులకు 8 లక్షలు ఇచ్చారు. ఇవన్నీ కూడా వ్యాపారస్తులకు ఆంధ్ర కంపెనీ వాళ్ళకు ₹1,00,00,000 అమ్ముతున్నారు. అంటే పేదవాళ్ళ భూమితో వ్యాపారం చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎట్టి పరిస్థితి దాన్ని అడ్డుకొని తీరుతాం, రైతుల పక్షాన పోరాడతాం. అందరు ప్రజలు విజ్ఞప్తి చేసేది ఒకటి, తెలంగాణ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలని స్థానిక ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతుండి ఈ 4 ఏళ్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నాం. బస్భవన్ ఎదుట తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ అధ్యక్షుడు దుబ్బాక యాదయ్య, జనరల్ సెక్రటరీ సలహాదారుడు సుభాష్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 50 ఏళ్లు నిండిన కార్మికులను విధుల్లో నుండి తొలగించకుండా వారికి తమ ఫిట్నెస్ పరంగా ఇతర పోస్టింగ్లు ఇవ్వాలని కోరుతూ పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దుబ్బాక యాదయ్య నా పేరు. సార్, ఈరోజు చాలా రోజుల నుంచి మేము మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలపాలని చెప్పేసి ఆలోచించాము. కానీ సమయం మాకు ఎప్పుడు ఏం చేయాలన్నా కూడా మాకు ఎవరు అవకాశం ఇవ్వలేదు. ఈరోజు కొత్త సంవత్సరం, ముఖ్యంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు సీఎం గారికి. ఈ సందర్భంగా మేము తెలియజేసిందంటే మాకు ఆర్టీసీ భద్రత, ఉద్యోగ భద్రత ఇచ్చారు, 60 ఏళ్ళు చేశారు. ఇంకోటి ఇప్పటిదాకా చెప్పింది 60 ఏళ్ళు చేసితే డ్రైవర్లు చేయలేకపోతున్నారు. ఒక 50 సంవత్సరాలు దాటిన డ్రైవర్లకు లోపల ప్రమోషన్లు ఇచ్చి మరి ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘస్థులందరం కలిసి మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరి పాలాభిషేకం జరిగినది.
అయితే ఈ పాలాభిషేకం ఎందుకు చేస్తున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ కార్మికులను ఈరోజు కాపాడినాడు. ఆర్టీసీ కార్మికులను అనకుండా ఆర్టీసీ ఉద్యోగులుగా మరి పరిగణించడం జరిగినది. 50 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలు జరిగినది. సమ్మె కాలానికి కూడా మరి పూర్తి బాధ్యత సీఎం గారు తీసుకొని మరి వేతనం కూడా ఇస్తానని చెప్పడం జరిగినది. రాబోయే రోజుల మీరు మంచి కష్టపడి ఆర్టీసీ లాభాలలో తీసుకొస్తే సింగరేణి కాలనీలో మరి సింగరేణి సంస్థలు ఎలాగైతే మరి బోనస్ విధానం ఉన్నదో అటు బోనస్ కూడా మరి ఆర్టీసీ ఉద్యోగులు కల్పిస్తామని చెప్పడం జరిగినది. ఇంకా కూడా మరి మంచి ప్రణాళికతోటి ఆర్టీసీ ఉద్యోగుల పట్ల మంచి సంకల్పము సీఎం గారికి ఉన్నది కాబట్టి ఆర్టీసీలో మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ మేము నడుపుతున్నాము. మేము ఏ యూనియన్కి సంబంధం లేదు సార్, కేవలం మా యొక్క సంక్షేమం గురించి. టీఎస్ఆర్టీసీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే ఈరోజు మన ముఖ్యమంత్రి పాలాభిషేకం చేయడం కారణం ఏంటంటే ఆర్టీసీ మొన్నటి వరకు మరి ప్రైవేటీకరణ అయితే అన్న ఉద్దేశంతో భయాందోళనలో ఉన్నటువంటి కార్మికులకు మరి కార్మికకు మళ్ళా ఏది ప్రైవేటీకరణ అయితే అన్న ఒక భయంతో ముఖ్యంగా ఆర్టీసీలో బడుగు బలిగిన వర్గాలు 50%, 70-80% ఉన్నారు కాబట్టి ఇలా ఉద్యోగాలు ఎక్కడ కోల్పోతే అన్న మనోధైర్యం కోల్పోయినటువంటి దళితులు ఈరోజు మళ్ళీ ఉద్యోగం చేస్తున్నారంటే కేవలం మన ముఖ్యమంత్రి గారు ఈ ఎస్సీ ఎస్టీలు ఈ బడుగు బలిగిన వర్గాలు ఉన్నారు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని ప్రైవేటీకరణ కాకుండా మరి చూసినందుకు ముఖ్యంగా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ముఖ్యమంత్రికి మేము హృదయపూర్వకంగా మేము జైభీం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికుల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అవగాహన లేదు. ఎందుకంటే పూర్తిగా కార్మిక నాయకులకు కూడా లేదు, అసలు మౌలిక సదుపాయాలు కార్మికులకు ఏం కావాలన్న ఉద్దేశము మరి ఇంతవరకు ఎవరు అటువంటి చొరవ చూపలేదు. కేవలం మన ముఖ్యమంత్రి గారు మహిళలకు టాయిలెట్స్ కానీ ఏదైతే మన ఈ డ్రైవర్లు మరి కళ్ళు కనిపించలేని పరిస్థితుల్లో వాళ్ళకు వేరే ఉద్యోగం, ఇంతకుముందు వాళ్ళని రిమూవ్ చేసే సందర్భాలు ఉండే. గతంలో వాళ్ళు కళ్ళు కనిపించకపోతే అన్ఫిట్ చేసేసి బయట వేరే ఉద్యోగం ఇవ్వకుండా అతను బయటికి వెళ్ళే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, ఎవరైతే ఫిట్ లేని వాళ్ళకు వేరే ఆల్టర్నేట్ ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించే ప్రయత్నం మన ముఖ్యమంత్రి గారు చేశారు. అదేవిధంగా మహిళలకు ఏదైతే టాయిలెట్స్ ఇప్పుడు మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా మరి కార్మిక నాయకులకు లేని ఒక అవగాహన మన ముఖ్యమంత్రి గారికి ఉన్నదంటే మేము అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా ఆర్టీసీలో దళిత ఏదైతే వర్గాలు అయితే ఉన్నాయో, బహుజనులు అయితే ఉన్నారో, ముఖ్యంగా ఉద్యోగం మీద ఆధారపడినటువంటి వ్యక్తులు కాబట్టి ఆస్తులు అనేది ఉండవు ఈ దళితులకు. ఈ ఉద్యోగమే ఆస్తి కాబట్టి ఉద్యోగం కోల్పోకుండా మళ్ళా మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ఆర్టీసీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా జైలు తెలియజేస్తూ ఈ పాలాభిషేకం చేయడం కూడా ఆర్టీసీ బతికించినందుకు ముఖ్యమంత్రికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ. భద్రాచలంలో వసుధ ఫౌండేషన్ వారు గ్రంథాలయానికి పుస్తకాలను అందజేశారు. 15,000 రూపాయల విలువగల కాంపిటీషన్ బుక్స్ గ్రంథాలయానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భద్రాచలం ఎస్పీ రాజేంద్ర చంద్ర, గ్రంథాలయం చైర్మన్ దిండిగాల రాజేందర్, వసుధ ఫౌండేషన్ అధ్యక్షులు రామకృష్ణరాజు, భద్రాచలం అధ్యక్షులు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. వసుధ ఫౌండేషన్ నుంచి చాలా గొప్ప ఆలోచనతోటి ఇన్ని బుక్స్ డొనేట్ చేశారు. ఇది మీ అందరికీ మంచి అవకాశం. ఎందుకంటే చాలామంది పూర్ అండ్ మిడిల్ బ్యాక్గ్రౌండ్ వచ్చారు కాబట్టి అన్ని బుక్స్ మనం అన్నీ కొనలేము. కాబట్టి ఉన్న ఫెసిలిటీస్ని, అందులో ఉన్న మంచి పాయింట్స్ని నోట్ చేసుకొని మీ సొంతంగా కొన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్జామ్ ఇప్పట్లో ఇంకా నోటిఫికేషన్ వచ్చిందంటే మీరు రెడీగా ఉండాలి దానికోసం. ఈ హెల్ప్ ఎప్పుడైతే వాళ్ళకు సక్సెస్ఫుల్ అవుతుందంటే మీలో కొంతమంది దీన్ని ఉపయోగించుకొని ఎప్పుడైతే జాబ్స్ కొడతారో అప్పుడు మాత్రమే ఇది సక్సెస్ అయినట్టు. ఇంకో మెయిన్ పాయింట్ నేను చెప్తాను, బుక్స్ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీరు కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవాలనుకున్నా కూడా బుక్స్ కంపల్సరీ చదవాలి అండ్ స్పీచ్ వినాలి. ఈ రెండు మీరైతే ఎప్పుడైతే చేస్తారో కంపల్సరీగా మీ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. అండ్ ఈరోజు పోటీ పరీక్షల్లో కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ జాబ్ వచ్చిన తర్వాత జాబ్లో కానివ్వండి, కమ్యూనికేషన్ చాలా పెద్ద అది హర్డల్ చాలామందికి. ముఖ్యంగా తెలుగు మీడియం నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ ఈ బుక్స్ చదవడం వల్ల మీకు ఆ హర్డల్ అనేది పోతుంది ఆటోమేటిక్గా. మన జిల్లా ఏఎస్పీ గారికి, అదేవిధంగా ఈ వసుధ ఫౌండేషన్ భద్రాచలం ఇన్ఛార్జీలు అయినటువంటి రామకృష్ణరాజు గారు, అదేవిధంగా శ్రీనివాసరాజు గారు, మిత్రులు జయరామ్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రేరణ మన ఈ గ్రంథాలయం యొక్క
అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మన మామిడి పుల్లారావు గారు, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నటువంటి పాఠకులకు అందరికీ కూడా నమస్కారం. మంచి కార్యక్రమం చేపట్టారు. ఈరోజు ఒక 15,000 రూపాయల బుక్స్ మన గ్రంథాలయానికి ఇచ్చినటువంటి దాత అయినటువంటి రామకృష్ణరాజు, మంత్రి వెంకటరామారాజు గారు చాలా మంచి కార్యక్రమాలు చెప్తున్నారు. ఇది ఒకటే కాకుండా వారు విద్య, వైద్యం, అదేవిధంగా ఆశ్రయం కల్పించడం, ఎన్నో రంగాల్లో సేవలు చేస్తూ ఈరోజు మనందరికీ ఉపయోగపడుతున్నటువంటి వసుధ ట్రస్ట్ను మనం అందరం కూడా అభినందించాలి. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన బాధ్యత లబ్ధిదారులమైన అందరికీ ఉందని చెప్పి భావిస్తూ, ముఖ్యంగా మన ఏఎస్పీ గారు మీ గురించి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ గురించి చెప్పిన వర్డ్స్ వండర్ఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే సబ్జెక్టు మీద అవగాహన లేకుండా, సబ్జెక్ట్ మీద కమాండ్ లేకుండా మనం ఏం చేయలేము అనేది వారు చెప్పిన దాని నైపుణ్యంతో పాటు మనకున్నటువంటి స్కిల్స్ను ఉపయోగించుకోవాలంటే ఇవన్నీ మనకు అవసరమైనటువంటి బుక్స్. ఈ బుక్స్ను ప్రిపేర్ కావాలంటే సంపూర్ణంగా ఒక సబ్జెక్టు తీసుకుంటే దాని మీద పూర్తిగా చదవాలని చెప్తున్నారు. రోజు కొంచెం కాకుండా ఏదైనా ఒక సబ్జెక్టు తీసుకుంటే ఆ సబ్జెక్టు మీద పూర్తిగా అవగాహన కలవాలంటే దాన్ని చదవాలి. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా బుధవారంపేటలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరెల్లి దేవక్క కుమరయ్య మాట్లాడుతూ తెలంగాణ పల్లెలు ఆదర్శంగా నిలవాలని, సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా అందరూ ఈ కార్యక్రమానికి సహకారం అందించాలని అన్నారు. మొదటి విడత 30 రోజుల్లో గ్రామం మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ దేవసేన తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్ శంకర్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొదటి విడత పల్లె ప్రగతిలోని మిగిలిన పనులను పూర్తి చేయడం, పచ్చదనం పెంచే కార్యక్రమాలు చేపట్టడం, నాటిన మొక్కలు విధిగా సంరక్షించడం, గ్రామాన్ని నిరంతరంగా శుభ్రముగా ఉండే చర్యలు తీసుకోవడం, ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని పెంపొందించడం, డంపింగ్ యార్డ్ల నిర్మాణం మరియు నిర్వహణ, వైకుంఠ ధామాల నిర్మాణం మరియు నిర్వహణ, ప్రజాప్రతినిధులు అధికారుల్లో మరింత జవాబుదారీతనం పెంచుట, నెలకు 2 సార్లు శ్రమదానంతో పనులు చేసేలా ప్రజలను ప్రోత్సహించాలి. దాతలను ప్రోత్సహించడం ద్వారా అభివృద్ధి పనులకే విరాళాలు స్వీకరించాలి. ఈ 10 రోజుల కార్యక్రమంలో తేదీ 2 జనవరి 2020 నుండి 11 జనవరి 2020 వరకు. ఇందులో కూలిపోయిన ఇండ్లు, పాడుపడిన పశువుల కొట్టాలు, శిథిలాలు ఇంకేమైనా ఉంటే తొలగించాలి. సర్కారు తుమ్మ, జిల్లేడు లాంటి పిచ్చి చెట్లు తొలగించాలి. పాడుపడిన బావులు, నిరుపయోగంగా ఉన్న బోర్లు, లోతట్టు ప్రాంతాల్లో నీటి గుంతలు పూడ్చివేయాలి. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకునేలా, వాటిని ఉపయోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలి. నారాయణపేట జిల్లా మరికల్ మండల గ్రామ పంచాయతీ కార్యాలయంలో పల్లె ప్రగతి 2వ విడతలో భాగంగా పలు అభివృద్ధి పనులపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సల్మాన్ రాజ్ గతంలో చేపట్టిన పలు అంశాలపై చర్చించారు. ఇంకుడు గుంతలు, విధుల్లో పరిశుభ్రత, త్రాగునీటి సమస్య మరియు మురికినీరు సమస్యలపై ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఎల్పీ ఓఎస్ రెహమాన్, సర్పంచ్ గోవర్ధన్, కార్యదర్శి సల్మాన్ రాజ్, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. దానికి ఏంటి అని అమౌంట్ ఇంతవరకు ఇవ్వలేదన్నమాట. అమౌంట్ రాలేదు. అది కూడా చూడమన్నారు. మేము ముందర ఏమైనా కట్టి చదువుతున్నాము. తర్వాత పిచ్చి మొక్కలు తీయడం జరిగినది. అది పాడిపోయిన ఇళ్లకు దానికి ఏంటి అమౌంట్ రాలేదు. శానిటేషన్ అంటే ఇప్పుడు చెత్త దీనికి డోజర్ పెట్టి, జేసీబీలు పెట్టి చేసినాం. అది బస్ స్టాండ్ దగ్గర అయింది, ఈయన మన ఇది ఏసీ బిల్డింగ్ కాడ అయింది, వెటనరీ హాస్పిటల్ దగ్గర, అక్కడ పెద్ద దగ్గర పెద్దగా అయినాయి. వాటికైతే అమౌంట్ ఇంతవరకు అయితే ఇవ్వలేదన్నమాట. అయితే అది మన గ్రామ పంచాయతీ నుంచే ఇస్తాం కొన్ని వర్క్స్లకైతే. యాదాద్రి భువనగిరి జిల్లా బోధన్ పోచంపల్లిలో మున్సిపల్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునాథరావు మాట్లాడుతూ బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలపై ఇంటింటి ప్రచారం చేయాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవ్వాలంటూ దిశానిర్దేశం చేశారు. సీఏబీ మరియు క్యాబ్ చట్టాలు దేశ భద్రత కోసమే అమలు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుందరపు జగ్గయ్య యాదవ్, జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది కార్యకర్తలు బీజేపీలో తీర్థం పుచ్చుకున్నారు. ఎక్కువసేపు మాట్లాడలేకపోతాను. దయచేసి ఈరోజు మీరందరూ కూడా నన్ను మనస్ఫూర్తిగా మన్నించమని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ, టైం పర్మిట్ అయితే బోధన్ పోచంపల్లిలో మున్సిపల్ ఎన్నికలు జరిగే సందర్భంగా మళ్ళొక రోజు వచ్చి కూడా మీ అందరితో వేదికను పంచుకుంటానని చెప్పి సవినయంగా మీకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
సో అక్కడ ఒక పక్కన సోదరుడు శవము కళ్ళలో కనబడతా ఉంటే వాట్సాప్లో ఫోటోలు వస్తూ ఉంటే ఇక్కడ మన మీటింగ్లో నేను అంత అగ్రెసివ్గా ఉండలేనేమో అని నా మనసు చెప్తా ఉంది. ఒక 10 నిమిషాలు అంత దూరం నుంచి ఎట్లా వచ్చినాను కాబట్టి ఒక 10 నిమిషాలు 2 వేరు అంశాలు. ఒకటి ఎన్నికల అంశాలు, నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు అశోక్ గారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో పాలకవర్గం సభ్యులు బెల్ట్ షాపులు మూసివేయాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కవిత, ఎంపీటీసీ రఘు, ఉప సర్పంచ్ లింగారెడ్డి, స్పెషల్ ఆఫీసర్ రమేష్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సభ్యుల తీర్మానంతో ఆమోదించడం జరిగింది. సంపూర్ణ మద్యపానం అయితే అక్కడ ఉన్నది, తాగటం అంటే తాగని, కానీ మనం అమ్మిన నేరమే కదా. మినిమం 10,000 రూపాయలు జరిమానా వేసుకున్నాం గ్రామ పంచాయతీ నుంచి. ఎవరు పట్టుబడిన అమ్మినట్టు మీకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తెలియజేయరు గ్రామ పంచాయతీకి. మేము కూడా ఇమీడియట్లీ పట్టుకుంటాం. మా సిబ్బంది అలర్ట్ ఉంటారు, వార్డు మెంబర్లు అలర్ట్ ఉంటారు. ఎవరి దొరికినా అకస్మాత్తుగా పట్టుకొని 10,000 రూపాయలు జరిమానా వేయడం రూపాయలు. ఎందుకంటే అందరూ సహకరించాలి. సందర్భంగా మహిళలందరం కలిసి పల్లె ప్రగతిలో ఇప్పుడు 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో మొదటిగా మేము రెండు షాపులను నిర్మూలించడానికి మా గ్రామ పంచాయతీ సభ్యులందరం మా గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరం కలిసి మహిళలకు, చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి సామాన్య ప్రజలు రోజుకు 100-200 కూలి పనులు చేసుకునే వాళ్ళ డబ్బులన్నీ బెల్ట్ షాపులలోనే పెట్టి ఇంటికి ఖాళీ చేతులు వస్తున్నారు. దానివలన అమ్మ నాన్నల్ని కొట్టు వేధించడం కానీ, భార్యను వేధించడం కానీ, పిల్లల్ని వేధించడం కానీ, అందుమూలంగా మేమందరం కలిసి మా గ్రామ పంచాయతీ తరఫున తీర్మానం చేస్తున్నాం. ఇవాళ నుంచి మా ఊళ్ళో బెల్ట్ షాపులు బంద్ చేద్దామని మేము వాళ్ళకి అవగాహన సదస్సు నిర్వహించుకొని పిల్లలందరం కలిసినట్టుగా ముందుకు సాగుతున్నాము. ఇప్పుడు యూత్ పిల్లలు కానీ, కొంచెం ఏజ్ వాళ్ళు కానీ తాగడం మూలన పుట్టిన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండడం దాని మూలంగా మేమందరం కలిసి బెల్ట్ షాపులు బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నాము. దీనికి బెల్ట్ షాపుల యజమానులందరూ సహకరించాలని కోరుతున్నాము. గ్రామ పంచాయతీ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో మేము అందరం ప్రజల అభిష్టం మేరకు పూడూరులో బెల్ట్ షాపులు బంద్ చేయాలని ప్రజలు ఆహ్వానం మేరకు మేము ఈరోజు తీర్మానించడం జరిగింది. ఇటు తీర్మానంలో మన ఆరేపల్లె కానీ, పూడూరు కానీ ఎక్కడున్నా ఈ బెల్ట్ షాపులను అనేది నిర్మూలించి ప్రజలను చైతన్యవంతులు చేయడానికి కోరుతున్నాం. వనపర్తి జిల్లా మేడిపల్లి గ్రామంలో పల్లె ప్రగతి 2వ విడత కార్యాచరణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మరియు ఇతర కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధియే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ప్రజలందరూ భాగస్వామ్యం వహించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. మరి ఈ 2వ విడత కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా అవుతుంది రోజు రోజుకి. మరి మా పాఠశాలలో విద్యను బోధించడానికి చాలా మంచి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఉపాధ్యాయులుగా ఉన్నాము. మరి ప్రైవేటు మోజులో పడి ప్రైవేటు స్కూళ్ళకు పంపిస్తున్నటువంటి తల్లిదండ్రులకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, అక్కడికంటే ప్రభుత్వ పాఠశాలలో చాలా మెరుగ్గా ఉంటుంది. అన్ని వసతులు అన్ని రకాలుగా ఉంటాయి. మరి మీరు దయచేసి ఒక్కసారి ప్రైవేటు మోజులో నుంచి మీరు తేరుకొని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి మీరు అందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి మీరు మా పాఠశాలకు మీ పిల్లలందరూ కూడా పంపించాలని కోరుతున్నాను. అలాగే బయట పిల్లలు ఎవరు కూడా గ్రామంలో ఉండకూడదు, బయట పిల్లలు ఉండకూడదు. ఇంకోటి రెండవది, పనిలో ఎవరిని కూడా ఈ 0 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఎవరు కూడా పనిలో పెట్టుకోకూడదు. ఇది చట్టరీత్యా నేరం కాబట్టి మీకు ఒక్కసారి ఇంకో ధన్యవాదాలు తెలియజేయడం ఏంటంటే, ఎవరు కూడా ఈ 14 ఏళ్ళ లోపల వయసులో ఉన్న పిల్లలని ఎవరిని కూడా పనిలో పెట్టుకోకూడదు, గాసం పెట్టకూడదు, ఎక్కడ కూడా పనికి పెట్టవద్దు. ఎందుకంటే ఆ పిల్లలు లేత వయసులో ఉన్నటువంటి పిల్లలు కాబట్టి బరువు పనులు, కఠినమైన పనులు చేస్తారంటే వాళ్ళకు ఆరోగ్యరీత్యా అనేక సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి చట్టపరంగా పిల్లల్ని పనిలో పెట్టుకున్నా కానీ, పిల్లలతో పని చేయించినా కానీ చట్టరీత్యా నేరమని. ఇంకోటి 3వ అంశం ఏంటంటే, మనకు అన్నిటికీ ఆధారం విద్యనే. విద్య ద్వారానే అన్ని సాధ్యమవుతాయి.
ఇప్పుడు ఒక ఇల్లు బాగుపడాలంటే ఆ ఇంట్లో ఇల్లాలు కానీ ఇంట్లో మగవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ చదువుకుంటేనే ఆ ఇల్లు బాగుపడుతుంది. అలాగే గ్రామం కానీ అంత విద్య ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది. విద్య మీదనే చాలా శ్రద్ధ పెట్టాలి. విద్య లేనిది ఒక పశువుతో సమానం. ఎవరైనా సరే విద్య లేకపోతే అది పశువుతో సమానం. కాబట్టి మరి ప్రభుత్వం కూడా ఏం చెప్తా ఉందంటే, మొన్న కేసీఆర్ గారు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్పారంటే ఈచ్ వన్ టీచ్ వన్, అంటే ఒక చదువుకున్నటువంటి ఒక వ్యక్తి కూడా చదువురాని ఒక వ్యక్తి కూడా చదువు చెప్పాలనే ఉద్దేశం కూడా ఈ పల్లె ప్రగతిలో ఒక కార్యక్రమంగా చెప్పడం జరిగింది. మరి అయితే చదువుకున్న వాళ్ళ చదువు రాని వాళ్ళ సంఖ్య కూడా ఈ రోజు నుంచి లెక్క పెట్టండి అనే ఒక ప్రణాళిక కూడా ఉంది. అంటే టోటల్గా 75-76% అక్షరాస్యత శాతం ఉండాలనే ఒక ప్రభుత్వం యొక్క నిర్ణయం. అయితే ప్రస్తుతానికి 72% ఉంది అంట. ఇంకొక 4% రీచ్ కావాలి, చేరుకోవాలనే ఉద్దేశంతో మరి అందులో కూడా ముఖ్యంగా ఈ 72%లో అక్షరాస్యతలో ఈ ఎస్సీ కమ్యూనిటీ ఇంకా 52% ఉంది. ఎస్టీ కమ్యూనిటీ కూడా అంతే ఉంది. కాబట్టి ఇంకా ఈ చదువు రాని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. కాబట్టి చదువు వస్తే కనుక పల్లె ప్రగతి ఇంకా చాలా ముందు పురోగతిగా ఉండడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశం ప్రభుత్వం తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని చదువు ముఖ్యం. మనకు చదువే ఆయుధంగా మనం మలుచుకోవాలి తప్పిస్తే చదువు లేనిది మనం ఎన్నాళ్ళు ఏదో కూలినాళ్ళు కష్టం చేసుకున్నా ఎంతనే మనం చూస్తూ ఉన్నాం. మీరు కష్టపడ్డారు, మీ పిల్లలు కూడా ఇదే రకంగా కష్టపడాలనే ఉద్దేశం కనుక ఉంటే అది బాగుండదు. మరి చదువు మనకు అందుబాటులోకి ఉంది కాబట్టి మనం చదువును అందరం ఉపయోగించుకోవాలి. తల్లిదండ్రులుగా మీరు పిల్లలు కూడా చెప్తూ ప్రైవేటు మోజుల నుంచి, ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు పంపించే ప్రయత్నం చేయండి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మీ సేవా నిర్వాహకులు చేపట్టిన సమ్మెకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ సేవా నిర్వాహకుల సమ్మెపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని, వారి న్యాయబద్ధమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత 7 మాసాలుగా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటే నిజంగానే ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా కూడా గందరగోళమైన పరిస్థితి. అటు చూస్తే అమరావతి, ఇటు చూస్తే మీ సేవలో ఈ రాష్ట్రంలో దగ్గర 2011లో మీ సేవ ప్రారంభమైంది. గత 8 సంవత్సరాలుగా ఒక 35,000 కుటుంబాలు, 40,000 కుటుంబాలు మీ సేవను నమ్ముకొని ఈ కుటుంబాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో బ్రతుకురీత్యా జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్స్ అందరూ కూడా. అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ 40,000 మందికి దగ్గర వాళ్ళందరూ కూడా వృత్తి కలవడం చూసాం మనం అందరం కూడా. ఈరోజు చూస్తే ఆయన ఎవరు కోరుకున్నారు, గ్రామంలో సచివాలయం అంతా ఆయన కొత్తగా మరి ఈ 40,000 మందిని వదిలేసి మరి ఈరోజు చూస్తే వారందరికీ గ్రామంలో మనకి ఆయన కొత్తగా వైసీపీ కార్యకర్తలందరినీ కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎలా ఉందంటే ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బాగుపరిచే దానికోసం తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా మరి రోడ్డు మీద పడే పరిస్థితి తీసుకొస్తున్నారు. యథాతథంగా వీరందరినీ ఒకవేళ మీ సేవలు తీయాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ఈ గ్రామ సచివాలయాలకు అందరిలో కూడా ఈ మీ సేవలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గ్రామ సచివాలయం తీసుకోవాలన్నది మా డిమాండ్, భారతీయ జనతా పార్టీ డిమాండ్. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. అమరావతి రైతులకు మద్దతుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, రాజధానిని అమరావతిలో కొనసాగించాలంటూ డిమాండ్. శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మీడియా సమావేశం. బీజేపీ పార్టీ దేశ భద్రత విషయంలో రాజీ పడదంటూ వ్యాఖ్య. ఇబ్రాహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. కేసీఆర్ కు పేద బలహీన వర్గాలంటే పట్టింపు లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపాటు. బస్భవన్ ఎదుట కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. 50 ఏళ్లు నిండిన వారికి ఇతర పోస్టింగ్లు ఇవ్వాలని కోరిన ఆర్టీసీ ఉద్యోగులు. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.